హలో ఎవ్రీవన్. మనం డిస్కస్ చేసుకున్నట్టు ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ పీపుల్స్ కానీ ఇంటర్వ్యూ ఎలా క్లియర్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది చెప్పేటప్పుడే మీలో కాన్ఫిడెన్స్ కనపడాలి. ఏ ఇంటర్వ్యూ అయినా మనల్ని సెలెక్ట్ చేస్తున్నారంటే మీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ ఉందా లేదా అనేది మాత్రమే చెక్ చేస్తాడు. తర్వాత చాలామంది మీరు కరెంట్ ప్రాజెక్ట్లో చాలామంది చెబుతారు, వాళ్ళ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ అనేది ఏ డొమైన్లో వర్క్ చేసేదని చెప్పరు. ఇక్కడ డొమైన్ అంటే సపోజ్ నేను హాస్పిటల్ గురించి వర్క్ చేస్తున్నాను, దాన్ని హెల్త్ కేర్ డొమైన్ అంటాము. ఒకవేళ బ్యాంకింగ్ గురించి వర్క్ చేస్తాము, దాన్ని బ్యాంకింగ్ డొమైన్ అంటాము. ఒకవేళ మీరు ఆన్లైన్ పర్చేస్ అండ్ ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా ఇలాంటివన్నీ ఈ కామర్స్ కిందకు వస్తాయి. అలాగే మీరు మీ కరెంట్ కంపెనీలో మీరు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ అనేది ఏ టైప్ ఆఫ్ డొమైన్లో ఉందనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానితో పాటు మీరు ప్రాజెక్ట్లో ఎక్కువ ఏ స్కిల్స్ యూజ్ చేశారు ఆ స్కిల్స్ని కూడా మీరు ఇంటర్వ్యూ ముందర హైలైట్ చేయాలి. అలా చేసినప్పుడే వాళ్ళు ఓకే మీరు చెప్పిన స్కిల్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పిన ఆన్సర్ అనేది ఫస్ట్ థియరిటికల్గా చెప్పి దాన్ని ప్రాక్టికల్గా ఏ సినారియోలో యూజ్ చేసాము అని ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలామంది జస్ట్ ఏదో థియరిటికల్ 4-5 పాయింట్లు చెప్పేసి వదిలేస్తాడు. అలా కాదండి. కంపేర్ టు నేను ఈ డొమైన్లో ఈ సిచ్యువేషన్లో నాకు ఇది అబ్స్ట్రాక్షన్ అనేది ఉపయోగపడింది, ఈ సిచ్యువేషన్లో ఒక ఇంటర్ఫేస్ అనేది ఉపయోగపడింది. ఇలాగా మీరు థియరిటికల్గా పాటు ప్రాక్టికల్గా ఇక్కడ యూజ్ చేశాను అనేది మాత్రం చెప్పాలి. దానితో పాటు నేను కోడ్ రాసేటప్పుడు కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతాను. ఎందుకంటే నేను మా సీనియర్స్ ఆ కోడ్లో ఎలా ఫాలో అయ్యారు, వాళ్ళు ఏ ప్యాటర్న్స్ ఫాలో అయ్యారు, అదే ప్యాటర్న్స్లో నేను అనాలిసిస్ చేసి సేమ్ అదే స్ట్రక్చర్ ఫాలో అవడానికి ట్రై చేశాను. ఎందుకంటే కోడ్ అనేది మనం ఈజీగా మెయింటైన్ చేయడానికి, కోడ్ని ఈజీగా ఎక్స్టెండ్ చేసుకోవడానికి, మనకి కోడ్ ఈజీగా టెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఐ ఫాలో ద వాట్ ఎవర్ దే ఆర్ ఫాలోయింగ్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ పీపుల్ అనేది మీరు ప్రాపర్గా చెప్పాలి. దానితో పాటు మీరు ఇంటర్వ్యూని కోడ్ రాసేటప్పుడు సపోజ్ వాళ్ళు మనకు ఒక కోడ్ కానీ ఒక టాస్క్ ఇచ్చి రాయమని చెబుతారు పేపర్ మీద. మీరు ఆ పేపర్ మీద రాసిన తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే లైన్ నెంబర్ 1 ఎందుకు రాశారు, ఇక్కడ వేరియబుల్స్ ఎందుకు డిక్లేర్ చేశారు, ఇక్కడ మెథడ్స్ అనేది ఎందుకు రాసాము, వాట్ ఈస్ ద పర్పస్ అనేది మీరు స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని 99% హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఏ ఇంటర్వ్యూ అయినా తను ప్రాక్టికల్గా తను చేసింది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుందా లేదా అనేది మాత్రమే చూస్తారు. దానితో పాటు మనం ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా ఒక చెప్పినప్పుడు తెలిసిన దాన్ని కాన్ఫిడెన్స్గా ఎస్ అని చెప్పాలి. ఒకవేళ తెలియకపోతే డైరెక్ట్గా నో ఐ డోంట్ నో అబౌట్ దిస్ ఆన్సర్ అంటున్నా, యాక్చువల్లీ ఐ డిడెంట్ ఏ ఛాన్స్ టు వర్కింగ్ దిస్ ఏరియా అని చెప్తే వాళ్ళకి గుడ్ ఇంప్రెషన్ వచ్చింది. ఎందుకంటే మీకు ఆ ఏరియా మీద వర్క్ చేసే ఛాన్స్ రాలేదు అని చెప్పండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఇంటర్వ్యూ ఆ టాపిక్ని స్కిప్ చేసి వేరే టాపిక్ని మొదలుతారు. అలాగా మీరు ఇంటర్వ్యూస్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 కాన్ఫిడెన్స్ ఉండాలి. స్టెప్ 2 మీరు చెప్పే ఆన్సర్ అది థియరిటికల్గా యాజ్ వెల్ ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. స్టెప్ 3 మీరు చేసే ప్రాజెక్ట్ అనేది మీరు ఎలా ఫాలో అవుతున్నారు, ఎలా స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు, ఎంత ఫాస్ట్గా మేము కోడ్ అనేది కంప్లీట్ చేస్తాం అనేది మీరు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఫైనల్ స్టెప్ మీరు వాళ్ళకి ఓకే మీరు ఇఫ్ యూఆర్ గివెన్ ఛాన్స్ డెఫినెట్లీ ఐ కెన్ ప్రూవ్ ఇట్ మై సెల్ఫ్ అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునేటట్టు మీరు చేసుకోవాలి. ఇలాంటి స్కిల్స్ అన్ని మీ దగ్గర ఉంటే డెఫినెట్లీ కంపెనీస్ అనేవి హైర్ చేసుకుంటున్నాయి. దానితో పాటు ఇంకొక విషయం ఏంటంటే ప్రజెంట్ అనేది మార్కెట్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు ఎవరైతే సబ్జెక్ట్ బెస్ట్ ఉన్నారో వాళ్ళని ఎక్కువగా హైర్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఎలా ప్రిపేర్ అవుతారు, ఎలా ఆన్సర్ చదువుతారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఇవన్నీ స్టాండర్డ్ వేలో ఫాలో అయితే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే చాలామంది జాబ్ రావట్లేదని చెప్పేసి 3 lakhs 4 lakhs బ్యాక్ డోర్ జాయిన్ అవుతారండి. కానీ అలాంటివన్నీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే వీఆర్ ఆల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మన వల్ల మన ఫ్యామిలీస్ అనేవి ఎప్పటికీ స్ట్రగుల్ అవ్వకూడదు. ఎందుకంటే మీరు ఆ 3 లక్షలు 4 లక్షలు
వాళ్ళకి కట్టి 6 మంత్స్లోనో 5 మంత్స్లోనో 3 మంత్స్లో జాబ్ పోగొట్టుకొని ఇంట్లో సమాధానం చెప్పలేక మీరు మీ ఒకవేళ నెక్స్ట్ నేర్చుకున్న సబ్జెక్ట్ ఫోకస్ చేయలేక అటు జాబ్ రాకుండా మీరు అటు ఇటు కాకుండా అవుతున్నారు. కాబట్టి కొంత లేట్ అయినా పర్లేదు, ఫస్ట్ మీరు సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటున్నారా లేదా అనేది మాత్రమే ఫోకస్ చేసి ఆ నేర్చుకున్న దాని మీద ఎలా ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి అనేది మాత్రం ఫోకస్ చేయండి. చాలామందికి సార్ మాకు గైడ్ చేసేవాళ్ళు లేరు అనుకుంటే మీరు డెఫినెట్లీ అర్జున్ ఐటీ టెక్నాలజీస్ కాంటాక్ట్ చేస్తే మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాం. మాక్ ఇంటర్వ్యూస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఎలా ఇంటర్వ్యూస్ అనేది క్లియర్ చేయొచ్చు అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. ఎందుకంటే మేము రీసెంట్గా 4+, 5+, 6+, అరౌండ్ 3+ వాళ్ళని కూడా మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి, ఎలా ఆన్సర్ చెప్పాలి అనేది చేపించి మేము రీసెంట్గా లాస్ట్ 1 మంత్లో ఒక 3-4 మెంబర్స్ని ప్లేస్ చేసామండి. కావాలంటే మీరు వచ్చి ఇక్కడ చెక్ చేసుకొని అడిగిన తర్వాత మీరు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.